మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి ఇయర్ మన టీచర్స్ ప్రమోట్ చేస్తూనే వచ్చారు, అవునా కదా? బట్ దిస్ ఇయర్ మీరు రాసిన ఎగ్జామ్స్ మంచిగా రాస్తేనే మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ లో మీరు పాస్ అయితేనే యూ విల్ గెట్ ప్రమోటెడ్ టు ఇంటర్మీడియట్, అవునా కదా? ఇది అందరికీ తెలుసా? ఏంటి డౌట్? వాయిస్ లేదు. వెరీ గుడ్. సో మీ అందరికీ తెలుసు, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఐ మీన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. యూ నీడ్ టు గెట్ పాస్ మార్క్. నేను చదివేటప్పుడు 7th క్లాస్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉండేది. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు చదివిన టెక్స్ట్ బుక్స్ కంటే కూడా వెరీ డిఫికల్ట్ మోడ్తో, వెరీ డిఫికల్ట్ మెథడ్స్ అక్కడ టెక్స్ట్ బుక్స్ ఉండేవి. మీకు కావాలంటే ఒకసారి మీరు ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. అప్పటికి ఇప్పటికి సిలబస్ లో చాలా స్ట్రెస్ ఉండద్దు, పిల్లలకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి, కాన్సెప్ట్ ఓరియంట్ ఉండాలి అనే ఉద్దేశంతోనే మీ బుక్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఓరియేషన్ నాకు ఇలాంటి ఫెలిసిటేషన్ ఎప్పుడు జరిగింది అంటే, నేను గ్రూప్ 1 సెలెక్ట్ అయిన తర్వాత మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ అయిన గ్రూప్ 1 వాళ్ళందరికీ కూడా అప్పుడు కలెక్టర్ గారు మాకందరికీ సన్మానం చేశారు. ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళని సెలెక్ట్ అయిన తర్వాత బట్ మీరు 10th క్లాస్ లో జీపీఏ 10 వస్తేనే మీకు ఇక్కడ ఫెలిసిటేషన్ చేసిన ఛాన్స్ మీ అందరూ కొట్టారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇందులో మీలో ఎవరైనా 10/10 వస్తే మీరు ఇక్కడికి వచ్చి ఫెలిసిటేట్ చేయించుకునే అవకాశం మీ అందరికీ దొరుకుతుంది, అవునా కదా? సో దానికోసమైనా మీరందరూ కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి. ఇంకా మీకుంది ఎగ్జామ్ షెడ్యూల్ March 21st. సో ఎన్ని డేస్ ఉన్నాయి? ఇంతవరకు మీరు ఏం చదివారు, చదవలేదు. సో మ్యాథ్స్ టూ స్మార్ట్ అన్నమాట, ఇది మీకు ఉపయోగపడుతుంది ఎగ్జామ్. ఓకే, సో మనకి ఎంత టైం ఉంది? ఇంతవరకు మేము ఏమైనా చదివామా, చదవలేదా, అవన్నీ కూడా సెకండరీ. ఇప్పుడు వాటి గురించి ఏమి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ గా సిలబస్ ఏంటి, ఎన్ని డేస్ ఉన్నాయి, నేను ఏ సబ్జెక్ట్ లో స్ట్రెంత్, ఏ సబ్జెక్ట్ లో నేను వీక్, మీకు చాలా యూనిట్ ఎగ్జామ్స్ అని, అసెస్మెంట్ ఎగ్జామ్స్ అని ఇవన్నీ కూడా చదువుతూనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటే మీ గురించి తెలుసుకునే వాళ్ళు బెస్ట్ గా ఇంకెవరు ఉంటారు. యు ఆర్ ద ప్రైమ్ మోడల్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరేం చదవగలరు? నా పక్కోడితో కంపారిజన్, వాడు మ్యాథ్స్ బావచ్చు, నాకు మ్యాథ్స్ రాదు, అలా కంపారిజన్ కూడా అవసరం లేదు. సో మీకున్న 7 సబ్జెక్ట్స్, 7 ఎగ్జామ్స్ లో 7 సో 7 సబ్జెక్ట్స్ లో మనం ఎందులో పర్ఫెక్ట్ గా ఉన్నాము, దేంట్లో లేము, ఎక్కడ వీకున్నాము, ఏది చదవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా అవసరం. అదే విధంగా స్ట్రెస్ లేకుండా కూడా ఉండడం కూడా చాలా చాలా అవసరం. డోంట్ గెట్ కంపేర్డ్ విత్ అదర్స్. వాళ్ళకి అది వచ్చింది, నాకు రాలేదు, నేను ఇంకా వాడు ఎక్కువ చదివేసాడు, నేను చదవలేదు, ఇంకా ఆ గైడ్ బాగుందంట, ఈ టెక్స్ట్ బుక్ బాగుందంట. నో, డోంట్ గెట్ ఎనీ న్యూ బుక్స్ నౌ. ఈ స్టేజ్ లో కొత్త బుక్స్ తెచ్చి వాటిలో ఏమైనా మనకు తెలియని ఉండొచ్చు, దాన్ని చూసి మనం స్ట్రెస్ అయిపోవాల్సిన అవసరం, టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్, ఫర్ ఎవ్రీ ఎగ్జామినేషన్ దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అట్ ద సేమ్ టైం మీరందరూ, మన చాలా మంది చెప్పారు ప్రైవేట్ స్కూల్లో చదివించాలి, గవర్నమెంట్ స్కూల్కి పంపొచ్చు, కానీ ప్రైవేట్ స్కూల్లో చదివితే నా కొడుకు, నా బిడ్డ ఇంకా మంచి స్థాయికి వెళ్తారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఫస్ట్ ఆలోచించి మిమ్మల్ని జాయిన్ చేసింది ఎవరు? సో మనం ఎప్పుడైనా సమాధానం చెప్పాల్సింది మన పేరెంట్స్ కి, నెక్స్ట్ స్టెప్ మన టీచర్స్. ఒక్కసారి మనం ప్రతిరోజు చదివేటప్పుడు, మీరు ఇంటికి మొబైల్ తీసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? పేరెంట్స్ గుర్తు చేసుకోవాలి. మా నాన్నగారు ఏం పని చేస్తున్నారు, మా అమ్మగారు ఎంత కష్టపడుతున్నారు నాకు ఫీజు కట్టడానికి కానీ, నాకు రోజు స్కూల్కి పంపడానికి కానీ. సో మీరు అనుకోవచ్చు, ఇది చాలా మంది చెప్తారు, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి దీని గురించే, ఇది చెప్పిందే చెప్తుంటారు అని కాదు. మన పేరెంట్స్ గురించి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? వాళ్ళకి ఏమున్నా కూడా లేకున్నా మంచి ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు దే విల్ బి ఆన్ దేర్ డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా వాళ్ళని ఉంచవచ్చు అనే ఉద్దేశంతోనే మన పేరెంట్స్ మనం చదివిస్తారు, అవునా కదా?
అవునా కదా? అవును. కానీ మనం ఏం చేస్తున్నాం? చదవమంటే తప్పు, బుక్ తీయమంటే తప్పు, హోంవర్క్ చేయమంటే తప్పు, టీవీ చూడొద్దంటే తప్పు, సైకిల్ కొనకపోతే తప్పు, మొబైల్ ఇవ్వకపోతే తప్పు. అన్ని తప్పులు కూడా పేరెంట్స్ చేస్తుంటారు. మనం మాత్రం చాలా మంచివాడు. అవునా కదా? సో జస్ట్ ఇది కామెంట్ చేసి నవ్వుకునే విషయం కాదు. దీన్ని చాలా బాగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మీకు మంచి మార్క్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫస్ట్ మీ పేరెంట్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు చాలా టైం ఉంది. ఈ ఇంత టైం 30-40 days అనేది తక్కువ టైం ఏం కాదు, చాలా మంచి టైం ఉంది. ఇప్పుడు మనకైనా ఫోకస్ చేసేవాళ్ళు ఇంకా చేయండి, చేయని వాళ్ళు ఇప్పటి నుంచి ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ అనేవి 10th క్లాస్ అఫ్కోర్స్ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అంటే ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలైతే పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అందరికీ తెలుసు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఫేజ్. దాంట్లో ఉన్నటువంటి అచీవ్మెంట్, బేసిక్ అచీవ్మెంట్ ఏదైతే సాధిస్తామో ఫ్యూచర్లో మనం ఏది సాధించాలన్నా అది ఒక బేస్గా పనిచేస్తుంది. అక్కడి నుంచి మన యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అనేటువంటి చాలా విషయాలు చెప్తారు. సో ఇవన్నీ నిజం. కాకపోతే దీన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని ఎమోషన్గా మీరు ఎక్కువగా థింక్ చేసి దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లా అయితే మిగతా ఎగ్జామ్స్ మిగతా క్లాసెస్ అటెండ్ చేశారో అంతే కాన్ఫిడెన్స్ తో ఎటువంటి టెన్షన్ లేకుండా ఇటు ఈ ఎగ్జామ్ కూడా మీరు అటెండ్ చేయాలి. సో ఇక్కడ తేడా ఎక్కడ ఉంటుంది అంటే మీ యొక్క ప్రిపరేషన్ అండ్ టైం మెయింటెనెన్స్ అండ్ కరెక్ట్ యూటిలైజేషన్ ఆఫ్ యువర్ టైం, యువర్ ప్లాన్, దట్ మేక్స్ డిఫరెన్స్. ఓకే, సో మీకు పక్క వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇదే విషయంలో కనిపిస్తుంది. ఎవరు ఎఫెక్టివ్గా వాళ్ళ యొక్క డే ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకోవడం పొద్దున్నే లేచి స్నానం చేసుకొని మొహం పడుకొని అట్లా కదా, ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ పరంగా అంటే పొద్దున్నే నేను ఎన్నింటికి లేవాలి, ఎప్పటి నుంచి నా రొటీన్ డైలీ రొటీన్ స్టార్ట్ అవ్వాలి, ఏ టైం నుంచి. మార్నింగ్ లేస్తే ఏ టైంకి లేవాలి, దానికి లేచిన టైంలో మనం అకాడమిక్ పరంగా చూసుకుంటే అంటే ప్రిపరేషన్ పరంగా చూసుకుంటే ఏ సబ్జెక్ట్ మనం చదవాలి. తర్వాత ఈవినింగ్ టైమ్స్ చూసుకుంటే అంటే నైట్ టైంలో కూడా కొంతమంది నైట్ అవుట్ చేసేటువంటి ఈవినింగ్. సో నైట్ టైం ఇటువంటి టైంలో ఏ సబ్జెక్ట్ మనం చదవాలి, ఇటువంటి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం మొత్తం డైలీ కరెక్ట్గా తర్వాత క్వాలిటీగా స్పెండ్ చేసేవాళ్ళు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సబ్జెక్ట్ బోర్డింగ్గా ఉన్న సబ్జెక్ట్ ఉందనుకోండి, ఏం చేస్తారు? ఇది సబ్జెక్ట్ బోరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, సైన్స్ ఏదో ఒకటి బోరింగ్గా ఉంది, దానికి ఏం చేస్తారు? మీరు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమో తొందరగా చదివేసుకుంటారు, మంచిగా ఒకటి ప్రసాద్ చదువుతారు. అవునా? లేదా ఏది చదువుతారా? ఓకే, సో ఇష్టమైన సబ్జెక్ట్ ఏం చేస్తాము, దాంట్లో రిపీట్ చేస్తా ఉంటాము, ఒకటి ప్రసాద్ చదువుతాం. కానీ బోరింగ్ సబ్జెక్ట్ లేదా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏం చేస్తాం, పక్కన పడేస్తాం. అసలే అది బోరింగ్గా ఉంటుంది, మోరోవర్ పక్కన పడేస్తే అది ఇంకా పాతాళంలో పోతుందా లేదా, అండర్లో పోతుందా లేదా నాలెడ్జ్. సో కాబట్టి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎక్కడైతే సబ్జెక్ట్ నాకు రావట్లేదు, నన్ను సతాయిస్తుంది, నేను దాని మీద గెలవలేకపోతున్నాను అన్న సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి. రోజు మార్నింగ్ టైమ్స్ ఉంటాయి చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ మీకు ఉండవు. మీరు లేవగలిగితే 4కి, సరే 4కి లేవలేకపోతే కనీసం 5 to 6 1 hour చాలు ఒక సబ్జెక్ట్ కోసం. లేచి ఆ టైంలో మీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ కానీ మీకు హార్డ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ కానీ దాని మీద చదవడం స్టార్ట్ చేస్తే మైండ్ అనేది రిసీవింగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో మీరు చదివింది కాస్త అయినా కొంతసేపు అయినా ఎక్కువ గుర్తుంటుంది అన్నమాట. సో తర్వాత మీరు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు అంటే మీ ప్లానింగ్ చదువుతున్నప్పుడు మీకు చదివినప్పుడు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ బోర్ కొట్టిన టైంలో అది అక్కడికి ఆపేసి ఆ సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడు మీకు యాక్టివ్ అంటే అదంటే నేను ఎట్లా చేయగలను, ఏదైనా చేయగలను, రాయగలను
ఉంటుంది అటువంటి సబ్జెక్ట్ ఎంచుకొని ఇట్లా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో అట్లా మన మూడుకి తగ్గట్టుగా మన టైమింగ్స్ లో ఆ సబ్జెక్ట్ ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో దీంట్లో మీ పేరెంట్స్ సలహాలు ఇస్తారు, మీ టీచర్స్ సలహాలు ఇస్తారు, ఎవరు ఏది ఇచ్చినా కానీ మీ యొక్క మెంటల్ కండిషన్కి తగ్గట్టు మీ యొక్క ఓన్ ప్లానింగ్ ఉండాలి. సో దట్ ఎవరు చెప్పినా కానీ అక్కడ ఆ చెప్పే విషయాన్ని మీరు అమలు చేశారా లేదా అనేది ఫైనల్గా టార్గెట్.